I think I cracked the case of Jahanavi. Hi guys, welcome to my channel Kalki Telugu Gamer. Guys, here's topic. Let's talk about Jahanavi case. ముందుగా నా ఛానల్కి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం, ధన్యవాదాలు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కానీ నేను ఈ వీడియో 13 days తర్వాత చేస్తున్నాను. ఏదో నా వ్యూస్ కోసమనో, లైక్స్ కోసమనో, సబ్స్క్రైబర్స్ కోసమనో ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దామనే కాదు. జస్ట్ నేను 13 days తర్వాత ఈ వీడియో నాకు అంటే మా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు చూస్తూ నాకు ఈ రోజే చేయాలనిపించింది. ఎందుకు ఏంటి అనేది కేసు కోసం పూర్తిగా మాట్లాడుతున్నాను. డీప్ వెళ్ళే కొద్దీ నాకు దొరికిన చిన్న చిన్న క్లూస్ అది మీకు అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళకి దొరికిందా లేదో నాకు తెలియదు. జస్ట్ నేను చూసినప్పుడు నేను ఈరోజు మార్నింగే చూసాను. ముందు వరకు నాకు కేసు జహనీ మిస్ అయిందని తెలుసు కానీ, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని తెలుసు కానీ, ఈరోజు మార్నింగే నా ఫ్యామిలీతో కలిసి చూసినప్పుడు నేను చూడగానే నాకు కనిపించిన ఒక చిన్న డీటెయిల్. ఆ డీటెయిల్ చాలా మంది తెలుసో తెలియదు కానీ నేను మార్నింగ్ నాకు 10 o'clock నేను లేచి చూసినప్పటికీ అప్పుడు చాలా న్యూస్ ఛానల్స్ చాలా వరకు నేను చూసాను. సారీ ఫర్ చాలా న్యూస్ ఛానల్స్ చూసాను. కానీ ఆ చూసిన ప్రతి దాంట్లో ఆ డీటెయిల్ కోసం ఎవరు చెప్పలేదు. 13 days గా జరిగినా కూడా ఆ డీటెయిల్ కోసం ఒక్కరు కూడా మాట్లాడలేదు. సో అది మీకోసం షేర్ చేస్తాను. ఈ వీడియో కొంచెం వైరల్ అయ్యి నాకు లైక్ కొట్టదు. నేను చెప్తున్నాను, ఇదేదో నాకు వ్యూస్ కోసం, లైక్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం అనే కాదు. నేను మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైక్ కొట్టకపోయినా పర్లేదు, కానీ వీడియో అయితే వైరల్ చేయండి. ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో ఏదైనా కొంచెం ప్లస్ పాయింట్ అయితే అది వాళ్ళ పేరెంట్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ నో ఐఎమ్ లేట్, ముందే చూడాల్సింది కానీ చాలా లేట్ చేస్తాను. కానీ ఇప్పుడు కూడా దేర్ ఈస్ ఛాన్స్ టు బ్రింగ్ హర్ బ్యాక్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీకు తెలిసి ఉంటుంది జహనవి ఎవరో, ఆ కేసు ఏంటి అని. అయినా తెలియని వాళ్ళకి మొత్తంగా చెప్తున్నాను. వేరే కంట్రీస్ ఎవరైనా చూస్తుంటే, వేరే ఏరియా వాళ్ళకి తెలియదు, ఈ కేసు కోసం తెలియదు అంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక చిన్నపిల్ల, తన చిన్న పాప, తన పేరు జహనవి. 2.5 years అనుకుంటా. న్యూస్ ఛానల్ చెప్పిన వరకు 2.5 years అడవిలోకి వెళ్ళి మిస్ అయిపోయింది. ఎలా మిస్ అయిపోయింది అనేది ఈ కేసు డీటెయిల్స్. 13 days అయింది, మిస్ అయ్యి 13 days అయింది. ఇప్పటికీ ఆ పాప దొరకలేదు. మొత్తం ఫారెస్ట్ మొత్తం సెర్చ్ చేస్తున్నారు. కానీ ఆ పాపతో వెళ్ళిన డాగ్ తిరిగి వచ్చింది. 2-3 days తర్వాత డాగ్ కూడా చనిపోయింది. ఏంటి ఇది, ఒక మిస్సింగ్ కేసా, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ కేసా, లేకపోతే రాబరీయా, డిమాండింగా, ఏంటి అనేది ఇప్పుడు వరకు ఇంకా తెలియదు. ఏ ఫోన్స్ రాలేదు, ఏ కాల్స్ రాలేదు, బాడీ కూడా దొరకలేదు. సో లెట్స్ డిగ్ ఇన్ టు ఇట్ అండ్ I will tell my own experience, what I saw, what is the help of it. Okay, ఇప్పుడు కేసు వీడియో పరంగా వెళ్దాం. సో ఫస్ట్ వీడియో చేస్తాను. నేను విజువల్స్ కూడా నేను ఇక్కడ నుంచి చూపిస్తాను, ఐప్యాడ్ నుంచి. ఒకవేళ వేస్తే నా కాపీరైట్ స్ట్రైక్ కూడా పడే ఛాన్స్ ఉంది. సో విజువల్స్ అని మీకు జస్ట్ చూపిస్తాను. అక్కడే మీకు నాకు కనిపించిన డీటెయిల్ కూడా చెప్తాను. సారీ, ఎవరైనా తిట్టుకోవద్దు ప్లీజ్. విజువల్స్ ఇక్కడ నుంచి చూపించిన ఈ గైడ్ కనిపించిన బ్రో అనుకుని తిప్పుకోవద్దు. ఈ విజువల్స్ అనేది న్యూస్ ఛానల్స్ లో వాళ్ళు ప్లే చేస్తున్నారు. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఆ విజువల్స్ న్యూస్ ఛానల్స్ లో చూసి ఇంకా క్లారిటీ చూడండి. నేను ఇక్కడ కనిపించిన ఆ పిన్ పాయింట్ చేస్తా, ఆ పిన్ పాయింట్ మాత్రం మీరు చూసి అబ్జర్వ్ చేయండి చాలు. ఓకే, లెట్స్ స్టార్ట్. చిన్న పాప కదా, చూడండి, ఇది విజువల్. ఇది ఆ పాప అటు సైడ్ వెళ్తున్న వే. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఈ వీడియో ప్లే చేస్తుంది, సరిగ్గా చూడండి. 1 second. ఓకే, ఇప్పుడు పాప అసలు వెళ్ళిపోతుంది కదా పరిగెట్టుకొని. చూడండి, పరిగెడుతూ వెళ్ళిన పాప ఒక్కసారిగా స్లో అయింది. అంటే ఎవరినో చూసినట్టుగా, అంటే ఎవరో తనకు తెలిసినట్టుగా పాప స్లో అయిపోయింది. చూడండి తన వాకింగ్ స్టైల్ చూడండి. ఇక్కడ నుంచి ఇది నెక్స్ట్ తన వెనకే వెళ్ళిన డాగ్, కుక్క, తన వెనకే వెళ్ళిన కుక్క. ఓకే, ఇప్పుడు ఆ విజువల్ చూసారు కదా, అప్పుడు ఆ విజువల్స్ నాకు కనిపించింది ఏంటి అని మీకు చూపిస్తాను. క్లియర్ గా విజువల్ చూస్తాను. మీరు ఒకసారి, ఇది బ్లరీ ఉంటుంది కానీ మీరైతే వేరే న్యూస్ ఛానల్లో కూడా వీడియో చూడండి, మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను కనిపించింది చూపిస్తాను. ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. పాప వచ్చింది,
కదా. ఇక్కడ చూడండి, ఒక పెర్సన్ ఉన్నాడు. ఇక్కడ ఇదే ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందో తెలీదు. ఇక్కడ ఇక్కడ ఒక పెర్సన్ అనేవారు ఉన్నారు. కరెక్ట్ గా చూడండి. మీకు ఇక కనిపించకపోవచ్చు, కానీ మీరు ఆ వేరే న్యూస్ ఛానల్ కూడా వీడియో ప్లే చేసేసరికి చూడండి, అక్కడ ఒక పెర్సన్ అనేది ఉన్నారు. ఆ పెర్సన్ చూడండి, ఆ పాపకి వెళ్ళే కొద్దీ ఈ పెర్సన్ అనేది పక్కకి వెళ్తున్నారు. ఓకే, చూడండి ఇక్కడ వరకు బాగా చూడండి. ఇక్కడ ఒక పెర్సన్ అనేవారు ఉన్నారు, అంటే అక్కడ ఒక మనిషి ఉన్నాడు. అది ఎవరో తెలీదు, ఫాదర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడ దాకా పాప పరిగెట్టుకుని వచ్చింది. పాప ఇక్కడ స్లో అయింది. కాలు నొప్పి వచ్చిందేమో అనుకోవచ్చు, కామెడీ చేయదు కదా. పాప స్లో అయింది, ఎవరికో చూసి తెలిసినట్టు. ఇక్కడ ఇప్పుడు పాప ఉంది, ఇప్పుడు తన వెనక కుక్క వచ్చింది. ఇక్కడ వచ్చిన పెర్సన్ చూడండి, ఈ పెర్సన్ ఇక్కడ నుంచి చూసారా, ఈ పెర్సన్ ఈ సైడ్ వెళ్తాడు. చూడండి, మీకు సరిగ్గా తెలియదా లేదేమో, నాకు ఐ థింక్ సో, కానీ ఆ విజువల్ నేను వేస్తే ఇట్స్ కాపీరైట్ స్ట్రైక్ కూడా పడే ఛాన్స్ ఉంది, అందుకే నేను వేయడం లేదు. కానీ మీరు ఒకసారి వేరే యూట్యూబ్ ఛానల్ జాహ్నవి కేజ్ అని కొట్టాలి, మీకు ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. ఎగ్జాక్ట్ కి పాపని సర్కిల్ చేస్తున్నారు. ఆ పాప సర్కిల్ చేస్తున్నారు, కానీ ఆ పైన ఒక పర్సన్ మాత్రం ఉన్నాడు. మీరు సరిగ్గా చూస్తే దేర్ ఈజ్ ఎ పర్సన్, వాళ్ళ ఫాదర్ అయిన కూడా అయ్యి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆ పాప దగ్గరికి వచ్చినప్పటికీ ఆ ఫాదర్ అనేవారు దగ్గర 10 meters దూరంలోనే ఉన్నాడు. అంటే ఒక పర్సన్, వాళ్ళ ఫాదర్ అనకండి, 10 meters దూరంలోనే ఆ పర్సన్ అనేవారు అక్కడ ఉన్నారు. ఆ పక్కకి లెఫ్ట్ తీసుకొని ఆ లాన్కి వెళ్తున్న విజువల్స్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. మీకు ఇక్కడ కరెక్ట్ గా కనబడ్డా లేదో ఏమో గానీ, మీరు మాత్రం కరెక్ట్ గా ఒకసారి వీడియోని రివైండ్ చేసి ప్లే చేసి కరెక్ట్ చూడండి, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇంకోటి, ఆ పాప తను చూసి, అంటే ఎవరు తెలిసిన వాళ్ళే అనుకుని చూసి పరిగెట్టుకు వచ్చిన పాప స్లో అయిపోయింది. సెకండ్ థింగ్, తన వెనక కుక్క వచ్చినప్పుడు కూడా ఆ పాప అక్కడే, అంటే ఆ ముందుకు వచ్చి ఎక్కడైతే సీసీ కెమెరా అదే చెట్ల వరకు వచ్చిందో అక్కడ వరకు పాప ఉన్నప్పుడు తన వెనకే కుక్క వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆ పర్సన్ ని చూడొచ్చు, ఓకేనా, ఏమో పక్క వెళ్ళిపోయిన కదా చూడలేదేమో బ్రో అనుకున్నా ఎవరైనా అనొచ్చు. కానీ ఒక 10 meters లో ఉన్న పర్సన్ ని మీరైనా నేనైనా అట్లీస్ట్ జస్ట్ ఇలా చూస్తాం. చూడకపోయినా సౌండ్ 10 meters అంటే మీకు సౌండ్ మరీ అంత దూరం అయితే ఉండదు కదా. మీరైతే నిజం చెప్తున్నాను, ఫస్ట్ ఒక విజువల్ చూసి ఈ వీడియోని పక్కన పెట్టుకుని చూడండి, నేను చెప్పింది కరెక్ట్ కాదో మీరే తెలిసిపోద్ది. ఒక 10 meters, జస్ట్ 10 to 15 meters ఉన్నప్పుడు మీ పక్కన ఎవరైనా నడిస్తే మీకు తెలీదా, ఎవరైనా చూస్తే తెలీదా, ఎవరైనా పరిగెట్టుకొని వస్తే తెలీదా, పోనీ అంత దూరంలో వచ్చినప్పుడు కుక్క వస్తే మీకు తెలీదా? మీరే చేసుకోండి, మీకే వదిలేస్తున్నా. కన్ఫామ్ గా తెలుసు, కానీ ఎవరో తెలుసు, ఎవరో మనకు తెలియదు, ఎవరు తీసుకెళ్లిపోయారో తెలియదు ఆ పాపని. కానీ కన్ఫామ్ గా చెప్తున్నాను, ఇది మాత్రం మిస్సింగ్ అయితే కాదు. ఇట్స్ నాట్ ఏ మిస్సింగ్, కన్ఫర్మ్లీ ప్లాన్ చేస్తారు, ప్లాన్ చేసి పట్టుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ పర్సన్ అనేవాడు ఆ కెమెరా ముందుకు రాలేదు, ఎక్కడైతే చెట్లు ఉన్నాయో అక్కడే ఉన్నది. ఎందుకంటే తనకు తెలుసు కెమెరా ఎక్కడుందో అని, ఆ విజువల్స్ ఎక్కడ రికార్డ్ అవుతున్నాయని తెలుసు. తను బ్లాక్ స్పాట్ లోనే ఉన్నాడు, తను బ్లాక్ స్పాట్ లో ఉంది. ఆ పాప అక్కడ దాకా వచ్చిన తర్వాత పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ విషయం చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. కొంతమంది నేను న్యూస్ చూస్తుంటే తెలిసింది, నిన్న మొన్న ఈ బాబాలు వచ్చారంట, పూజలు చేస్తారంట, ఎక్కడో కాకినాడలో అటు ఉన్నది ఇటు ఉన్నది అని చెప్తున్నారంట. ఏటో ఒక కేసు వైరల్ అయితే దాన్ని చూసి ఇలాంటి వాళ్ళు రావడం వాట్ ఏ చీప్ మెంటాలిటీ. అసలు నేను వీడియో చేయకపోయాను, కానీ నేను ఇది కనిపెట్టకపోయింటే వీడియో కూడా చేయకపోయాను. ఎందుకంటే నాకు అలాగా వైరల్ అవడం నాకు ఇష్టం లేదు. ఏదో వైరల్ కంటెంట్ ఉంది కాబట్టి దానికోసం ఏదో తెలిసి తెలియకుండా వాగేసి వైరల్ అయ్యే మనిషి నాకు. నేను ముందే చెప్పేస్తాను, నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేయకపోయినా పర్లేదు, వీడియో అయితే వైరల్ చేయండి. ఒకటి చెప్తున్నా, వీడియో వైరల్ చేయండి. ఎందుకంటే ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయితే
ఇప్పుడు ఆ పోలీసులకు తెలుసో లేదు నాకు తెలియదు కదా. నాకు తెలిసిన వరకు నీ 13 రోజుల ఫుటేజ్ లో అందరూ పాప వెళ్ళింది అనే చూపిస్తున్నారు కానీ అక్కడ ఒక పర్సన్ ఉన్నాడని నాకు చూపిస్తారు. ఒకవేళ ఆ పర్సన్ వాళ్ళ ఫాదర్ అయితే ఫాదర్ వెనక వెళ్ళిన పాపని గుర్తుపట్టలేదా? మ్యాక్స్ 10 to 15 మీటర్స్ లో ఒక కిడ్ అంటే తన కూతురు వస్తుంటే కనిపెట్టలేదా? తన వెనక ఒక కుక్క వస్తే కనిపెట్టలేకపోయారా? నేను వాళ్ళ ఫాదర్ కోసం అని చెప్పడం లేదు. నేను వాళ్ళ ఫాదరే అనుకోని నేను చెప్పడం లేదు. జస్ట్ ఒక పర్సన్, ఒక ర్యాండమ్ పర్సన్ 10 to 15 మీటర్స్ దూరంలో కన్ఫర్మ్ గా పాపను చూశాడు. ఆ డాగ్ రావడం కూడా చూశాడు. కన్ఫర్మ్ గా అక్కడ ఏదో జరిగింది. కన్ఫర్మ్ గా పట్టుకెళ్ళిపోయారు. సంథింగ్ ఇట్స్ లైక్ కిడ్నాప్, ఇట్స్ లైక్ మిస్సింగ్. కన్ఫర్మ్ గా కిడ్నాప్. ఏదో పాప తప్పిపోయింది అయితే కాదు. పాప ఎక్కడికో అడవిలోకి వెళ్ళిపోయింది. దేర్ ఇస్ న్యూస్ ఛానల్స్ యానిమల్స్ తినేసాయని, పాప చెరువులో పడిపోయిందని. దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దట్. నాకు తెలిసిన వరకు ఆ పర్సన్ పట్టుకెళ్ళిపోయి ఉంది. ఛాన్సే 50 to 60% డౌట్ ఉంది నాకేది. నాకు తెలిసిన నిజంగా అదే డౌట్. ఎందుకంటే మీరు ఒక విజువల్స్ చూసి మాట్లాడండి, దట్ మీకు తెలుస్తుంది. వీడియో ఎందుకు వైరల్ చేయాలనుకున్నా తెలుసా? ఇవి అంటే వ్యూస్ చూసి అంటే వీడియో చూసి నాలాగా వేరే వాళ్ళు ఆలోచించి ఆ పర్సన్ ఎవరు అని ట్రాక్ చేస్తారేమో అని చిన్న ఆశ. అంటే దాని తర్వాత ఇట్ మేబీ లీడ్ కూడా అయ్యి ఉండొచ్చు కదా. ఒకవేళ ఆ పర్సన్ చూసి ఆ పర్సన్ వెనక ఆ పాప ఇల్లు ఉంటే, ఒకవేళ ఆ పర్సన్ చూడలేదే అనుకున్నా ఆ పాపని, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడు అటు సైడ్ వెళ్ళారు కదా, లెఫ్ట్కి వెళ్ళారు కదా. సరే లెఫ్ట్కి వెళ్ళారు కదా, ఆ పాప కూడా లెఫ్ట్కి వెళ్ళి ఉంటే ఇట్ మేబీ లీడ్ కదా, ఎవరో ఒకరు చూస్తుంటారు. ఏదైనా మనకు ఛాన్స్ దొరికే ఛాన్స్ ఉంది. సో దట్స్ ద వీడియో. నేను కనిపెట్టింది మీ ముందు చెప్పాలనుకున్నాను, కానీ చాలా మంది తిట్టుకుంటారు. ఈ వీడియో వైరల్ అవడం కోసం ఇది ఒక చీప్ ట్రిక్ అనుకుంటారు. నేను వీడియో వైరల్ అవడం కోసం, లైక్స్ కోసం చేయడం లేదు. జస్ట్ నాకు తెలిసిన కంటెంట్ ని మీకు ఇద్దామనే చేశాను. నా వీడియోని మీ సబ్స్క్రైబ్ లైక్ కోసం అడగను. ఒకవేళ మీరు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. కానీ నేను చీప్ గా ఆ వీడియోని అర్థం పెట్టుకుని వ్యూస్ కొట్టేద్దాం, లైక్స్ కొట్టేద్దాం, సబ్స్క్రైబర్లు కొట్టేద్దాం అనే టైప్ అయితే నేను కాదు. జస్ట్ నాకు తెలిసి మీకు చెప్పాలనుకున్నాను. అది కూడా నేను మార్నింగే చూశాను. జస్ట్ ఈరోజు డేట్ అంట 19 జూన్ 10:12 అవుతుంది. నేను 10:30కి నేను 10కి లేచి 10:30కి వీడియో ప్లే అంటే మా వాళ్ళు చూస్తుంటే జస్ట్ ఆ పక్కన ర్యాండమ్ గా కూర్చుని చూశాను. నాకు ఆ టైంలో ఈ విజువల్ అనేది స్ట్రైక్ అయింది. అప్పటి నుంచి అప్పుడే ఆలోచించి మరి ఎవరికైనా చెప్పొచ్చు కదా బ్రో అనొచ్చు వీడియోని. కానీ అప్పుడే ఆలోచించి మొత్తం డీటెయిల్ గా న్యూస్ ఛానల్, అన్ని న్యూస్ ఛానల్ చూసాం. అన్ని న్యూస్ ఛానల్లో డీటెయిల్ గా చూస్తుంటే అక్కడ ఒక పర్సన్ ఉన్నాడనే నాకు మనసుకి అనిపించింది. ఉన్నాడు అటు వెళ్తున్నాడు. ఆ పర్సన్ ఎవరైనా కావచ్చు, ఐ డోంట్ నో. 10 to 15 మీటర్స్ దూరంలో ఉన్న పర్సన్ ఎవ్వరూ లేరు. కొన్ని జనాల్లో ఇన్ని మంది జనాలు ఉన్నారు, 10-15 మెంబర్స్ మన మధ్యలో ఉంటే ఆ పాప నోటీస్ చేయలేదు అంటే ఓకే. ఎవరూ లేని ప్లేస్ లో ఒక పాప, ఒక కుక్క 10 to 15 మీటర్స్ దూరంలో చూడలేదంటే నేను నమ్మను. అసలు నేను కాదు, మీరు కూడా నమ్మరు. అందుకే వీడియో చేశాను. సో దట్స్ ద పాయింట్ ఐ క్రాక్డ్ ఫ్రమ్ వాచింగ్ ద వీడియో. ఇప్పుడు 12 అయింది. ఈ వీడియో మాత్రం పోస్ట్ చేసినప్పటికి 6 అవ్వచ్చు. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేసి, ఎందుకంటే నేను ఒక్కనే కాబట్టి వీడియో ఎడిటింగ్ అండ్ మై వర్క్ కూడా బ్యాలెన్స్ చేస్తూ వీడియో ఎడిటింగ్ చేయాలి కాబట్టి ఈవినింగ్ 6 పోస్ట్ చేస్తాను. హోప్ మీరందరూ చూసి నచ్చితే లైక్ వేయండి. లైక్ వేస్తే కొన్ని ఎక్కువ మందికి కంటెంట్ వెళ్తుంది. అలా కాదు అంటే మీరే షేర్ చేస్తారు, చేయండి. లైక్ కొట్టకుండా షేర్ చేస్తారంటే షేర్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. అలాగే సబ్స్క్రైబ్ చేయమని అడగడం. నా ప్రీవియస్ కంటెంట్ కూడా ఉంది. గేమింగ్ ఆడుతుంటా, మూవీ రియాక్షన్ చూస్తున్నా. అండ్ ఈరోజు మా ఇంటి బంగారం మూవీ ఉంది. ఆ మూవీకి కూడా వెళ్ళి రివ్యూ ఇస్తాం. నైట్ 8-9 రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చే ఛాన్స్ ఉంది రివ్యూ. సో మీకు గేమింగ్ అని రివ్యూస్ కానీ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దట్స్ ద రివ్యూ. దట్ వాట్ ఐ క్రాక్డ్ ఇన్ దిస్ వీడియో. నా వీడియో కానీ వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే లేదు, వదిలేండి, చూసి వెళ్ళిపోండి. ఓకే, బాయ్ గైస్.